ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే మొదటిసారి ఈ వీడియో కనుక మీరు చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున స్కిప్ చేయకుండా అందరూ చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. 741 నామము రంబాది వందిత, 6 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రంబాది వందిత ఆయ నమః అని చెప్పాలి. శ్రీమాత్రే నమః. రంభ మొదలైన అప్సర స్త్రీల చేత వందిత పూజింపబడుతున్నది. రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక మొదలైన వాళ్ళందరినీ అప్సరా స్త్రీలు అంటారు. వీళ్ళు సంగీతంలోనూ నృత్యంలోనూ బాగా ప్రసిద్ధులు. వీరు లేకపోతే ఇంద్రుని సభకు శోభే లేదు. దేవేంద్రాదులందరినీ వీరు తమ గానాలతో నృత్యాలతో వినోదింపచేసి ఆనందింపచేస్తారు. వీరిని దేవవిలాసినులని దేవవేశ్యలని అంటారు. వీరందరి చేత అమ్మవారు సేవించబడుతుంది. మంత్రశాస్త్రంలో అప్సర స్త్రీలంటే అనునాసిక అక్షరాలు జ, ఇగ్న, నా, నా, మా ఈ 5 అక్షరాలను అనునాసికాలు అంటారు. వీటిని ముక్కు సహకారంతో పలకాలి, అందుకని వీటిని అనునాసికలు అన్నారు. సంగీతంలో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఈ అనునాసికాల ప్రమేయము లేకపోతే ఆ సంగీతము శ్రావ్యంగా ముందుకు సాగదు. ఆ మాటలు చెవులకు ఇంపుగాను సొంపుగాను ఉండవు. బాగా జలుబు చేసి ముక్కు పట్టేసినప్పుడు ఈ సంగతి బాగా తెలుస్తుంది. ఈ అనునాసిక అక్షరాలు అనే అప్సర స్త్రీల చేత చక్కగా ఆరాధింపబడే వాగ్దేవి స్వరూపిణి అని ఈ నామానికి ఒక అర్థము. అమ్మవారు సంగీత ప్రియ, సామగన ప్రియ. అందుకని అమ్మవారి దగ్గర సామవేద గానాలను, శ్రావణపేయమైన సంగీత కచేరీలను, నయనందకరమైన నృత్యాలను చేసి అమ్మవారిని మెప్పించి ఈ అప్సర స్త్రీలు ఆమె అనుగ్రహ పాత్రులవుతారు. అందుకని అమ్మవారు రంబాది వందిత. 1 రంభ మొదలైన అప్సర స్త్రీలచే పూజింపబడుతున్నది. 2 అనునాసిక అక్షరాల అప్సరాలచే ఆరాధింపబడు వాగ్దేవి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 742 నామము భవదావ సుధా వృష్టి, 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భవదావ సుధా వృష్టి అయి నమః అని చెప్పాలి. భవ సంసారమను, దవ అరణ్యాగ్నికి, సుధా అమృత వృష్టి వర్షము వంటిది. ఈ నామం నుండి కొన్ని ఫలశ్రుతి నామాలు చెప్పబడతాయి. భవ అంటే సంసార సంబంధమైన అని అర్థం, కానీ సంసారం అని అర్థం కాదు. సంసార సంబంధమైన అంటే వెంటనే భార్య పిల్లలు, తిండి తిప్పలు, కొట్లాటలు పోట్లాటలు, అప్పులు గొప్పలు, రోగాలు రొచ్చులు ఇవే గుర్తుకు వచ్చే వారిని సంసార జీవులు అంటారు. ఈ నామము ఇటువంటి సంసార జీవులను ఉద్దేశించి వ్రాసినదే కానీ సంసారము సుఖంగా హాయిగా స్వర్గతుల్యంగా చేసుకునే వారిని ఉద్దేశించి కాదు. భార్య పిల్లలను గురించి మనము ఏమనుకుంటున్నామో అది నిజమైన అర్థంలో సంసారము కానీ భార్య పిల్లలు వగేరా సంసారం కాదు. అన్ని రకాల ఇబ్బందులు పడుతూ సంసారం చేసేవారికి కూడా అమ్మవారు ఒక పరిష్కారము చూపించక కలదు. రోగాలే కాదు భవరోగాలకు కూడా పరిష్కారము చూపగలదు అని ఈ నామం తెలుపుతుంది. ఎంత అన్నం పెట్టేస్తే భార్య పిల్లలు ఇక అన్నం అడగారు అనే భావంలో ఉండేవారు కూడా ఈ సంసార జీవుల్లో ఉంటారు. అయితే మనలోని చెడ్డలు సర్దుకోవడం దేనికి? అన్నవాడికి తప్ప మిగిలిన అందరికీ అమ్మవారి కరుణా కటాక్షం దక్కుతుంది. పండుటాకులు రాలుతూ ఎండిపోయిన చెట్లు ఉన్న
అడవి అయిన వర్షం కురిస్తే ఎలా సస్యశ్యామలంగా తయారవుతుందో అలాగే అమ్మవారు తన కరుణార్ద్ర దృక్కులు వర్షింపచేస్తే సంసార జీవుల భవదావనాలు విశేషంగా ఆరిపోవడమే కాదు, ఆ సంసారాలు అన్ని విధాలా చక్కబడి నిత్య కళ్యాణము పచ్చతోరణంలా ఉంటాయి. మనలో ప్రజ్ఞ ఉన్నంత కాలము కొట్టుకోవడమే మిగులుతుంది. ప్రజ్ఞలో మనము ఉంటున్నామని తెలిస్తే సహకార భావము, సహజీవ భావము వచ్చి జీవన భావము తేలికవుతుంది. అమ్మవారు మనలో ఈ భావం కలిగేలా జ్ఞానాన్ని అనుగ్రహించి భవదావనాలకు పరిష్కారము మనంతకు మనమే ఏర్పాటు చేసుకునే విధంగా చేస్తుంది. అప్పుడు మన సంసారాగ్నులకు అమృత వర్షం కురిసి శీతలోపచారము జరిగినట్లవుతుంది. అందుకని అమ్మవారు భవదావ వసుధా వృష్టి, సంసారం అనే అరణ్యగ్నులకు అమృత వర్షం వంటిదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సంసారం అనేది దవగ్ని, అరణ్యంలో పుట్టిన అగ్ని. ఆ అగ్నిని శాంతింపచేయున్నది అమృత వర్షము. దేవి అమృత వర్షం వల్లే ఉన్నదన్నుటచే సంసారాగ్నిని శాంతింపచేయుచున్నదని అర్థము. లేదా సంసారమే అరణ్యము, దానిని వర్షము బ్రతికించుచును. అరణ్యమును వర్షము బ్రతికింపచేయున్నట్లే దేవి సంసారమును పరంపరంగా బ్రతికింపచేయునని అర్థము. లేదా పరమశివునిచ్చున్నది రత్నాదులను ధరించినది, వర్షరూపం అయినది. ఈ అర్థమందు భవదా వసుధా వృష్టి అని 3 పదములు గల నామము పరమశివుని ఇచ్చట అనగా శివునితో ఐక్యమని అర్థము. అనగా మోక్షం ఇచ్చునదని తాత్పర్యము. వసు ప్లస్ దా రత్నదానాదులకు ఇచ్చునదనుటచే భోగం ఇచ్చునది అని తాత్పర్యము. రుద్రయాముల గ్రంథములో మంగళరాజస్థానమందు భోగమున్న చోట మోక్షం లేదనియు, మోక్షమున్న చోట భోగము లేదనియు చెప్పి త్రిపురాసుందరి ఉపాసకులకు మాత్రము భోగ మోక్షములు రెండును హస్తగతములయుండునని చెప్పెను. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.